దేశ పరిస్థితుల్లో మొన్న ఉగ్రవాదుల దాడిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. తప్పు 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 తప్పు. మధుసూదన్ రావు కావల్లో మరణం, ఇంకా దాదాపుగా 20-30 మంది చనిపోవడం, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ సంతాపం, సానుభూతిని తెలియజేస్తుంది. ఈ ఉగ్రవాదం అనేది నిన్న మొన్నటి అంశం కాదు. ఈ ఉగ్రవాదం దాదాపు 40 సంవత్సరాలకు ముందు మొదలైనటువంటి ఉగ్రవాదం ఇది. అక్కడ మొదలైంది, అది మన పంజాబ్ లో మొదలైంది ఏర్పాటు వాదం. అక్కడి నుంచి నేను ఎంపీగా ఉన్నాను, 1985 అనుకుంటాను. ఒక ఎంపీని వచ్చి ఉగ్రవాదులు కాల్ చేసి వెళ్ళారు, ఇప్పటి వరకు పట్టుకోలేదు. కాబట్టి ఈ ఉగ్రవాదుల అంశం ఇంతటితో ఆగిపోయేది కాదు. ఇది చాలా చాలా కాలంగా చాలా లోతుగా వెళ్ళినటువంటి అంశం. జరిగిన మృతికి మేము ఖండిస్తూ ఒక విషయాన్ని గురించి ప్రస్తావించదలుచుకున్నాను. సిమ్లా ఒప్పందం. ఏంటి సిమ్లా ఒప్పందం? 1971లో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది. యుద్ధంలో ఇందిరాగాంధీ పాకిస్తాన్ 2 ముక్కలు చేసింది, బంగ్లాదేశ్ మరి పాకిస్తాన్గా. మనం ఘన విజయాన్ని సాధించిన తర్వాత ముజిబుర్ రెహమాన్ ను అక్కడ దేశాధ్యక్షుడు చేయడం జరిగింది. తర్వాత ఇందిరాగాంధీ భుట్టోతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ పాకిస్తాన్ ఇండియా వార్ తర్వాత. అది సిమ్లాలో జరిగింది, హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లాలో చల్లగా మరి అక్కడ జరిగింది ఒప్పందం. ఆ ఒప్పందంలో ఏంటంటే భవిష్యత్తులో యుద్ధం చేయం, అటు ఇటు ప్రాణాలు బాగొట్టుకునేదానికి వద్దు, శాంతియుతంగా మాకున్న సమస్యలు మీకు తెలియజేస్తాం, మీకున్న సమస్యలు మాకు తెలియజేయండి, మరి శాంతి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని ఇందిరాగాంధీ మరి భుట్టో గారు ఇద్దరు సంతకాలు పెట్టారు. నిన్న బీహార్లో ప్రధానమంత్రి గారు చాలా గొప్పగా మాట్లాడారు, దాన్ని నేను అభినందిస్తున్నా మాటల్ని. కానీ సిమ్లా ఒప్పందం ఏమవుతా ఉంది భారతదేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాం, సిమ్లా ఒప్పందాన్ని గురించి ఏంటి? మరి ఈరోజు భారత్ నుంచి విమానాలు బయట దేశాలకు పోవాలంటే మామూలుగా పోయేది లేదు, వాళ్ళ దేశం పైన పోతే కాల్ చేస్తామంటున్నారు, రూట్లు ఎత్తుక్కుంటున్నారు పైలట్లు. దేశంలో అనేకమైన సమస్యలకు ఇది మూలం కాబోతా ఉంది. మరి ఉగ్రవాదాన్ని అణిచేయాల్సిందే, కానీ భవిష్యత్తును కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను ఒక కార్యకర్తగా, సామాన్య పౌరుడుగా దేశ ప్రధానికి తెలియజేస్తాను. భవిష్యత్తును గురించి కూడా ఆలోచించాలి. రెండో విషయం వర్గీకరణ. అసెంబ్లీలో తీర్మానాలు మొదలు పెట్టారు, తీశారు, అన్ని ఆర్డినెన్సులు తెచ్చారు, బానే ఉంది. మరి అక్కడ అసెంబ్లీలో చర్చలు బాగా జరిగాయి, బాగా మాట్లాడారు. 1.5 గంట సేపు ఉపన్యాసాన్ని కూడా నేను విన్నాను. సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం. సంతోషం, వద్దంటం లేదు, సామాజిక న్యాయం కావాల్సిందే. సామాజిక న్యాయం కావాల్సింది పోలీసు కానిస్టేబుల్ పోస్టుల్లో కాదు. సామాజిక న్యాయం కావాల్సింది క్లార్క్ పోస్టుల్లో కాదు. సామాజిక న్యాయం కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో
ఎస్సీలకు 24% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఇస్తా ఉంది ఎస్సీలకు, ఎస్టీలకు. మరి 15% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఓబీసీలకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఆ విధంగా చట్టాన్ని చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కూటమి ప్రభుత్వాన్ని నేను చాలా వినయంగా కోరుకుంటున్నా. మరి రాష్ట్రంలో మైన్లు ఉన్నాయి, బంగారు గనులు ఉన్నాయి. మరి అక్కడ సైదాపురంలో తెల్ల రాయి ఉంది, మరి గూడూరు చిల్లకూరులో ఇసుక ఉంది. మరి ఇసుకను ఇక్కడ కూడా సామాజిక న్యాయం కావాలి, వర్గీకరణ కావాలి. 1000 కోట్ల ఆస్తులను ఒకరిద్దరికే ఇస్తే అది ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది? ఒక ఇసుక ఒక లారీ